డాకు మహారాజుగా బాలయ్య అదిరిపోయిన టీజర్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాబీ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న మూవీ NBK 109 కి డాకు మహారాజుగా పేరు పెట్టారు. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకం పైన నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. తన నటన విశ్వరూపంలో 5 దశాబ్దాలుగా బాలకృష్ణ ప్రేక్షకులను అలరిస్తున్నారు. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఈ మూవీలో బాలయ్య 3 విభిన్న కోణాల్లో కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 3 హీరోయిన్లు ఉన్న ఈ మూవీలో ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా సమాచారం. ఈ మూవీలో మలయాళ ఇండస్ట్రీకి చెందిన అగ్ర నటుడు నటిస్తున్నట్టు తెలుస్తోంది. 96 సెకండ్ల నిడివితో ఉన్న ఈ డాకు మహారాజ్ టీజర్ సినిమా పైన మరింతగా అంచనాలు పెంచేస్తోంది. ఈ కథ వెలుగులను పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కూడా కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజుగా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రం పైన బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే బాలయ్యతో మరో హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కి బాబీ శ్రీకారం చుట్టబోతున్నాడని అనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తారని అధికారికంగా ప్రకటించారు. టీజర్ కి మెయిన్ హైలైట్ గా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి ఈ టీజర్ చూశాక వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ అభిమానులకు పెద్ద పండగే అని ఫిక్స్ అయిపోవాల్సిందే.